Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే ఆత్మ వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని యువతకు విద్యార్థులకు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఒక అద్భుతమైన సిరీస్ని ప్రారంభిస్తున్నాం మిత్రులారా. ఏంటంటే థింకింగ్ అండ్ డెస్టినీ అని ఒక అద్భుతమైన పుస్తకం మనకు వెలువడింది. ఇంగ్లీష్లో సంచలనం సృష్టిస్తుంది. మన ఆలోచన మన డెస్టినీని ఎలా క్రియేట్ చేస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్, ఏం చెప్పారంటే ఈ పుస్తకాన్ని చదివి ప్రపంచానికి అందించడమే మేజర్ పర్పస్గా పెట్టుకోవాలని చెప్పి ఒక జ్ఞానం అందించారు. అదేమిటి, అసలు అది యువతకు ఎలా యూజ్ అవుతుంది? యువత అంటే ధ్యాన యువలో ఉన్నాం కాబట్టి యువతకు కావాల్సిన విషయాలు మాట్లాడుతున్నాం, కానీ ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అందించబడాలి అని పత్రిజీ విజన్ నుంచి వచ్చిన విషయం మిత్రులారా. ఈరోజు ఈ థింకింగ్ అండ్ డెస్టినీ గురించి మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తూ ఎంతోమంది మనకు మహర్షుల యొక్క స్టడీస్ని చేసి ఒక స్పిరిచువల్ ఎగ్జామ్ రాశారు. ఇవాళ కరెంట్ అంటున్నాం, ఏ మహర్షి అది కనిపెట్టారు? ఇవాళ ఫ్లైట్లను చూస్తున్నాం, ఏరోప్లేన్లను చూస్తున్నాం, ఏ మహర్షి చెప్పారు? ఈ విషయాలన్నీ స్టడీ చేసి ఒక స్పిరిచువల్ ఎగ్జామ్ రాసినటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ అండి. ఒక అద్భుతమైన సిరీస్ని ప్రారంభిస్తున్నాం మేడం ఇవాళ, థింకింగ్ అండ్ డెస్టినీ అల్టిమేట్. సో ఏం మేడం ఈ పుస్తకం గురించి, పుస్తక రచయిత గురించి చెప్పండి ముందు. మొదటగా మనము రచయిత హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ అని థింకింగ్ అండ్ డెస్టినీ, ఆలోచన గమ్యం అని చెప్పి తెలుగులో ట్రాన్స్లేషన్ అయింది. ఈ ఆలోచన గమ్యం అనే ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. ఏమంటే మొన్నటిదాకా మనం సత్యదర్శనంలో అందరికీ పెద్దవాళ్ళకి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే యూత్కి కూడా ఒక బుక్ తీసుకొచ్చామాట ఇప్పుడు మనము. అంటే ఏమంటే ఈ బుక్ కరెక్ట్గా వాళ్ళకి అవసరమైంది. ఇప్పుడు యువ అంటే యువకులంతా కూడా ఇప్పుడు ఉన్న భారతదేశంలో ముందుకు వెళ్ళాలంటే దేశము నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అందించే వాళ్ళంతా కూడా యూతే, మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్కి అందించవలసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ థింకింగ్ అనేది సరిగ్గా ఉండాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనము ఇప్పుడు ఈ బుక్ తీసుకోవడం జరిగింది. ఈ యూత్కి చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాం. అవునండి. ఎస్, ఆల్రెడీ ఆలోచన ఏర్పడి ఒక నిర్ణయాలు తీసుకొని కొన్ని ఇంప్రెషన్స్ పడ్డం కన్నా కూడా ముందు నుంచే ఈ ఆలోచనల గురించి తెలిస్తే అద్భుతంగా ఉంటుంది అనేది మీ ఉద్దేశం. అంటే ఇందులో మనం ఫస్ట్ రచయిత హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ తన యొక్క ఏ విధంగా తన యొక్క అనుభవం, తను ఏ విధంగా ఈ థింకింగ్ అండ్ డెస్టినీ అనేది తను ఒక యాంగిల్లో, తన యొక్క యాంగిల్లో ఏ విధంగా తను తీసుకొచ్చాడు దీన్ని. అంటే మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము, మనకి పత్రి సారు చెప్పడం జరిగింది, అలాగే ఇంకా కొంతమంది చెప్పడము, మన ఉన్న పురాణాలు కానీ మన యొక్క మహాభారతం, ఈ వీటిలో కూడా కొంత మనకి జ్ఞానం అనేది అందుతుంది. ఇది కొత్త యాంగిల్లో ఉందన్నమాట. ఏమంటే యూత్కి తొందరగా టచ్ అవుతుంది, కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న ఒక మంచి బుక్ ఇది. దీని నుంచి ఈరోజు మనం చెప్పుకుందామండి. ఫస్ట్ తన యొక్క అనుభవం చెప్పారు, తర్వాత దాన్ని బట్టి మనకు కూడా ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. తను మామూలుగా కాకుండా తన అనుభవాల్ని పరిశోధన చేసి తెలుసుకునే రాశారు. అవునండి. తను ఏం చెప్తారంటే ఈ రాసినప్పుడు ఈ బుక్ రాసినప్పుడు ఈయన 1868 to 1954 దాకా మధ్యలో ఇది కొంచెం చేంజెస్ చేయడము ఆయన రాసిన తర్వాత అలాగా జరిగిందండి. అంటే చూడండి 1860s నుంచి 19 20 1953 దాకా మధ్యలో అంటే రాశారు. తను రాసిన మళ్ళీ కొంచెము దానికి ఇంకా మీనింగ్ఫుల్గా దాని మీనింగ్తో మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేసి ఆయన రాసిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అలా రాసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చారు మధ్య మధ్యలో అండి. చాలా అద్భుతమైంది. ఏమంటారంటే తను మొట్టమొదట ఈ భౌతిక ప్రపంచం ఎవరైనా సరే మనము ఒక శ్వాస తీసుకున్న తర్వాత మనము ఈ గమనాన్ని గమనించిన తర్వాత మనం ఉన్నామని ఒక ఎగ్జిస్టెన్స్ ఈ భౌతిక ప్రపంచంలో నేను కూడా ఉన్నాను అని ఒక ఎగ్జిస్టెన్స్ మనకు తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ అతను ఏమంటారంటే ఈ ఎగ్జిస్టెన్స్ తనకి ఆలోచన స్టార్ట్ అయింది. ఎలా? తన యొక్క కుటుంబము ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ తంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉండేదంటే వాళ్ళ తల్లిదండ్రులు బైబిల్ చదవడము, వాళ్ళ మొత్తము వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి ప్రింట్ అయిపోయినాయి.
మతానికి చాలా ఎక్కువగా మతానికి కట్టుబడి ఉంటారు. మాకు తెలుసు కదా, ఇప్పుడు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందువుల్లో కూడా ఉన్నారు. అలాగే అన్ని మతాల్లో కూడా ఏమంటే అది ఇలాగే చెప్పబడింది, అది అంతే, ఇంకా దాన్నే ఫాలో అవుతారు. ఆ విధంగా ఉన్న ఫ్యామిలీలోనే తిను కూడా ఉన్నాడు. వాళ్ళు ఏమంటారంటే ఈ సృష్టి మొత్తము ఎలా జరిగిందంటే ఆ పరమాత్ముడే సృష్టించాడు, మన యొక్క ఆత్మ కూడా ఆయనే సృష్టించాడు, కాబట్టి మనము ఆయనకి కట్టుబడి ఉండాలి. మనము అంటే ఆయనకి ఇష్ట ప్రకారంగా మనం ఉండాలి. మనం ఏమి తప్పు చేసినా ఆయన ఎలా చెప్పారు, మనం ఏం చేసినా కానీ నరకానికి వెళతాము, మంచి చేస్తే స్వర్గానికి వెళతాము. ఈ మాదిరిగా ఇదంతా చెప్పింది తనకి వినాలనిపించలేదు, తనకు అందులో సత్యం ఉన్నది అనిపించలేదు ఫస్ట్ టైమే. మన యువతకు ఇది కనెక్ట్ అయ్యే పాయింట్ తను అని చెప్తాడు అన్నమాట. తను నాకు అదంతా కూడా నిజం అనిపించలేదు, దాంట్లో ఎక్కడో అది కరెక్ట్ కాదు. పరమాత్ముడు ఇదంతా సృష్టించాడు, ఆయనే మన్ను కూడా సృష్టించాడు, కాబట్టి మనం దానికి కట్టుబడి ఆయన ఏం చెప్పాడో అది చేస్తూ వెళ్ళాలి. అది కనుక చేయకపోతే మన తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు అన్నది తనకి అది అంత డైజెషన్ అవ్వలేదు అక్కడ. అది కరెక్ట్ కాదనిపించింది తనకి. అనిపించి తనదైన ఆలోచనలో ఉన్నారన్నమాట, ఆలోచన సరళిలో తను. అంటే కనుక ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను చెప్తాడు. అప్పుడు ఇది మొత్తం వాళ్ళ అమ్మ ఒకరోజు అడగడం కూడా జరుగుతుంది తనని. అయితే ఇది మొత్తం జరుగుతూ తను వివిధ రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు తన వయసు ఎంత అంటే 7 సంవత్సరాల వయసు. కానీ తనకి ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి అని ఎవరికైనా చెప్తే మళ్ళీ తన్ని వేరేగా అంటారేమో. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు 7 years పిల్లలు అనగానే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మ నాన్న ఏం చెప్పారు అదే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళకేం తెలుసు అనే భావనలో ఉంటారు తల్లిదండ్రులు. కానీ తనకి ఉంటుంది మాట, ఇదంతా ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, ఈ ఆలోచన చాలా థాట్స్ ఉంటాయి తనకి. ఇది మొత్తం నిజం కాదు, తనకి ఇంకా తెలుసుకోవాలని చాహత్తు ఉంటుంది. 7 సంవత్సరాలకి తన అసలుకి జన్మ ఏంటి, అసలు మరణం ఏంటి, ఇదంతా ఏం జరుగుతుంది, దానికి ముందు కూడా ఉన్నాము తర్వాత కూడా ఉన్నాము, అసలుకి ఏంటి ఇదంతా కూడాను, ఇది తెలుసుకోవాలనే కుతూహలం అనేది తనకు చాలా కలుగుతుంది. కానీ అప్పుడు చూస్తే తన వయసు 7 సంవత్సరాలు. అది వాళ్ళ అమ్మాళ్ళని అడుగుదామని కూడా తను అనుకోడు. ఎందుకంటే అలా అడగడం వల్ల తనకి ఏమన్నా అనుకుంటారు, దీనికి మైండ్ సరిగ్గా లేదు అనుకుంటారేమోనని ఒక ఇదితో తను అలా ఆగిపోతాడు. తర్వాత తను అప్పుడు తను థాట్లోకి తన ఆలోచనలోకి వస్తున్నాయి. తనకి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి మారడం అనేది కూడా జరుగుతుంది. తనకు అర్థమవుతుంటుంది తనలో ఉన్న చేంజెస్ ఇవన్నీ కూడాను. అప్పుడు తనకి 15 ఏళ్ల వయసు. అప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ అడుగుతుందంట, ఏమనంటే నీకు ఏమనిపిస్తుంది ఇది మొత్తము ఇదంతా చూడగానే, అసలుకి నువ్వేమని ఆలోచిస్తున్నావు అలా అని వాళ్ళ అమ్మ అడిగినప్పుడు తను ఏం చెప్తాడంటే మొత్తం కూడాను న్యాయమే పరిపాలిస్తుంది అని తనకు అనిపించింది. న్యాయమే పరిపాలిస్తుంది, వ్యక్తులు కాదు, ఈ సృష్టిని న్యాయమే పరిపాలిస్తుంది అని నాకు అనిపిస్తుందని వాళ్ళ అమ్మకు సమాధానం చెప్తాడు. అయితే తనేమంటాడంటే ఇప్పుడు ఎలా అయితే మనకు ఒక గవర్నమెంట్ ఉండి మనకి ఇది మొత్తం కూడాను ఒక గవర్నమెంట్ అండర్లో ఎలా అయితే ఒక ప్రభుత్వం నడుస్తుందో అలాగే ఒకటైతే ఉంది సృష్టి, ఒక సృష్టి న్యాయం అనేది రాత్రి పగలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా కూడాను. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక సృష్టికర్త అనేది ఒకటైతే ఏదో ఉంది, ఒకటి అది కూడా ఈ గవర్నమెంట్ లాగానే ఒకటైతే క్రమంగా జరుగుతుందంటే ఒకటి ఉన్నది అనేది అర్థమైంది తనకి. అంటే జరగకూడనివి జరుగుతున్నాయి మనం చూస్తున్నాం, అయినా సరే సృష్టి మొత్తం సరిగ్గా నడవడానికి ఇంకో కారణం ఏదో ఉంది, ఇంకెవరో నడుపుతున్నారు ఉంది అంటే ఒక సిస్టమేటిక్ నడవడానికి అంతా కూడా అనేది తనకి అర్థమైంది తనకి. అంటే తను ఒక క్రిస్టియానిటీ రిలీజియన్ గా తను ఆలోచించలేదు, ఒక మానవుడుగా ఒక హ్యూమన్ బీయింగ్ గా తను సృష్టి గురించి ఆలోచించాడు. అవును, తనకి చాలా తపన కూడా ఉంది. ఏమంటే ఈ మరణం గురించి దీని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉంది తనకి. ఇదంతా ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే తపన ఉంది తనకు బాగా. అలాంటి టైంలోనే తను ఏమంటున్నారంటే చాలా మంది ఏం చెప్తారంటే దీని గురించి బాగా చెప్పగలిగే వాళ్ళు తూర్పు దేశాలు, అంటే మన భారతదేశం అనుకోవాలి. ఇంకా తూర్పు దేశాల్లో ఉన్నారు. అక్కడికి ఒక ఆమె తెలుసుకోవడానికి కూడా వెళ్ళారు. ఆమె పేరు బ్లావట్స్కీ అంటాము. ఆమె ఇక్కడికి వచ్చి అన్ని రిసర్చ్ చేశారు. థియోసాఫికల్ సొసైటీ బ్లావట్స్కీ. అంటే నేను ఇలాగ ప్రొనౌన్సియేషన్ తేడా వస్తుంది, ఇలా చేస్తాను బ్లావట్స్కీ అని. అంటే తెలుగులో రాసినప్పుడు నేను తెలుగులో రాసేటప్పుడు అట్లా రాస్తారు, ఇంగ్లీష్ తెలుగులో రాసినప్పుడు నేను అది చదివాను. అంటే ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇంగ్లీష్ కి తెలుగు కూడా డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది కొన్ని పేర్లకి.
ఆమెది చదువుతాడు అనమాట. ఆమెది ఒక స్పీచ్ ఉంది నెక్స్ట్ అని చెప్పేసి తెలుస్తుంది తనకి. దానికి వెళ్తాడు తను. వెళ్ళి ఆ స్పీచ్ అది వినడం జరుగుతుంది అక్కడ. అలా తర్వాత దాంట్లో చేరాలని చేరుతాడు. ఏమనుకుంటా అంటే ఒక గొప్ప జ్ఞానికి ఒక శిష్యుడిగా అవ్వాలనుకుంటాడు. అదంతా ఇంకా తెలుసుకోవాలని తపన ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుందంటే తనకి మళ్ళీ తన థాట్లో ఆలోచన మారుతుంది తనకి. ఏమనంటే తను ఇండివిజువల్గానే తను దాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఎవరికో ఒకరికి శిష్యులుగా ఉండి ఈ విధంగా ఒక రిలీజన్ ఒకళ్ళు చెప్పింది దాన్నే ఫాలో అవుతూ ఆ విధంగా ఉండడం అనేది తనకి కరెక్ట్ అనిపించదు. ఓకే, తనకి కరెక్ట్గా అనిపించలేదు. తను స్వీయంగా సొంతంగా తెలుసుకోవాలనుకున్నాడు. దానికి ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇది ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్లో ఒకటి ఉంటుంది. ఆ మాదిరిగా అనుకుంటాడు. ఒకసారి న్యూయార్క్లో తను ఒక రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు. క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనకి అనుకోకుండా, చూడండి మనకి ఎన్లైట్మెంట్ అంటాం. ఎన్లైట్మెంట్ అంటే మనము ధ్యానంలో జరుగుతుందో లేకపోతే ఒక ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ ఎన్లైట్మెంట్ ఫస్ట్ టైం నేను ఇందులో చూసింది ఎప్పుడైనా జరగవచ్చు అది మనకి. అంటే మన యొక్క థాట్ అనేది ఏ విధంగా ఉంది, మన యొక్క థాట్ ప్రాసెస్ ఏంది, మన థింకింగ్ ఎలా చేస్తున్నాము దీని మీద డిపెండ్ ఉంటుంది ఖచ్చితంగా ఎన్లైట్మెంట్ అనేది. అలా తను అది క్రాస్ చేస్తూ ఉంటుంటే ఆ రోడ్డు ఇంకొక సైడ్కి వెళుతూ ఉన్నాడు అక్కడ. ఆ సమయంలో తనకి తన యొక్క తల యొక్క మధ్య భాగంలో అనేక మంది సూర్యుళ్ళు కాంతి ఎలా ఉంటుందో అంత కాంతి ఒక్కసారిగా ప్రవేశించినట్లయిపోయింది. అది చెప్తాడు తను. దాన్ని అసలు చెప్పడానికి మనకి రాదు అని చెప్తాడు. అసలు చెప్పడానికి తను చెప్పింది కూడా వర్ణించడానికి వీలు లేనట్లుంది. అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. ఎంత కాంతి అంటే అది మనం ఈ ప్రకృతిలో దాన్ని మనము చూడలేము. ఈ ప్రకృతిలో లేదు అంత కాంతి అనేది. అంత కాంతి అంత కాంతి. అది ఎలా వచ్చిందంటే అది ఆస్ట్రల్గా, అంటే కనుక మనకి ఈ లోకములో మనం ఈ ప్రకృతిలో చూస్తున్నది మాత్రం కాదు, అది వేరే లోకము వేరే చోట నుంచి వచ్చిన ఆ కాంతి అది అని చెప్పాడు తాను. అయితే అది ఎలా ఉంది అంటే తనకి ఇంకా మన యొక్క సూర్యుడట అప్పుడు ఈ సూర్యకాంతి ఎలా కనిపిస్తుంది అంటే ఆ కాంతిలో ఈ సూర్యకాంతి మనకి పొద్దున్నే చలికాలంలో మొబ్బుగా ఉండి కొంచెం మనకి ఉంటుంది దుందుగా మనకి ఏమంటాము స్నో అంటాము. ఇదంతా కూడాను పట్టినప్పుడు స్నో వచ్చినప్పుడు సూర్యుడు ఎలా కనిపిస్తాడండి మనకి, అలా కనిపిస్తున్నాడట సూర్యుడు. మసకగా కనిపిస్తున్నాడు. అంటే చూడండి ఆ కాంతిలో ఈ సూర్యకాంతి ఎలా ఉందంటే మసకగా కనబడుతుంది మనకి. పొద్దున చలికాలంలో ఎలా అయితే గనక కాంతి బాగా కనబడకుండా ఉంటుంది చూడండి, ఆ మాదిరి కనబడుతుందంట. అంత కాంతి తనలో ప్రవేశించిందని చెప్పాడు. స్పృశించింది తను. అంటే తను తెలుసుకోవాలని ఎప్పుడైతే తపన పడ్డాడో విశ్వం తనకు అందిస్తుందన్న విషయాన్ని చెప్తున్నారు. ప్రతి యువత విద్యార్థికి అర్థమయ్యే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అది అందించబడుతూ ఉంటది, వాళ్ళకి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరికి ఒకే రకంగా జరగాలి. ఇదే ఈజీ వాళ్ళకి వాళ్ళ లెవెల్లో జరుగుతుంది. ఇతని లెవెల్ తెలుసుకుంటే వాళ్ళకి జరిగేటి కూడా తెలుసుకుంటారు. అవునండి, అంటే అది ఎప్పుడైనా జరగచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ లైఫ్ లో. ఇలాంటిది తనకి తర్వాత 14 సంవత్సరాల్లో 2 సార్లు జరిగిందని చెప్పాడు ఆయన. 14వ ఏట 14 సంవత్సరాల లోపు 2 సార్లు ఇలా జరగడం జరిగింది. ఆ 2 సార్లు కూడా ఫస్ట్ సారి జరిగినప్పుడు ఎరుక ఎలాగైతే కలిగిందో ఆ కాంతి పడ్డం వల్ల ఆయన ఏమంటారంటే శకలాలు అని చెప్తారు. ఇక్కడ శకలం అంటే మన ఆత్మ శకలము. అంటే ఏదైనా ఒక పదార్థం ఏదైనా ఒక దాన్ని అక్కడ శకలము అని కంపేర్ చేశాడు ఆయన. శకలం కింద యూజ్ చేశారు. అంటే దాని మీద ఆ స్పర్శ అది పడ్డం వల్ల దానికి సంబంధించిన జ్ఞానం అనేది తెలుస్తూ ఉందన్నమాట తనకి. ఈ ప్రకృతికి దీంట్లో ఆ శకలాలకి మధ్యన తనకి దాని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. తనకి ప్రతిదీ కూడాను దాని యొక్క జ్ఞానం అనేది తనకు తెలుస్తూ వచ్చింది అప్పుడు. సో తను ఓన్ గా తెలుసుకోవాలనుకున్న విషయం అందించబడిన విషయాలే ఈ బుక్ ద్వారా చెప్తారు. అవును. అయితే ఇంకోటి ఏం చెప్తాడంటే ఆయన, నేను దీన్ని అదొక ఏమంటాం మనము అదొక స్థితిలోకి అలా వెళ్ళిపోతాం కదా ఒక్కోసారి మనం, అంటే ఇక్కడ ఉన్నట్లు ఉండకుండా అలాంటి స్థితిలో నేను రాయలేదు దీన్ని. ఏదో తన్మయత్వంలో ఎరుకతో రాశాను. నేను ఎరుకతో రాశాను. నేనేమి ఇంకా వేరేలో ఒక కళలో రాయలేదు. నేను కళలోనో లేకపోతే నాకు ఇలా కనబడిందనో అలా రాయలేదు. నేను పూర్తి కాన్షియస్ ఎరుకుతో నేను దీన్ని రాశాను. నేను ఆ వెలుతురు ఆ విశ్వము ఆ వెలుగు తనలో ప్రసారం అయిన తర్వాత తన లోపల నుంచి ఎరుక నుంచి వచ్చిన విషయాలే ఈ పుస్తకం ద్వారా థింకింగ్ అండ్ డెస్టినీ ద్వారా అందిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ పుస్తకాన్ని నేను మీకు
వాహ్. చాలా వరకు దీంట్లో న్యాయం చేస్తున్నానని అనుకుంటూ నేను దీన్ని రాస్తున్నానని చెప్పారు ఆయన. చెప్తారు. పూర్తి 100% నేను ఎరుగుతూనే రాస్తున్నాను నేను వేరేగా ఏమి ఇందులో నేను ఇలా కలలో వచ్చిందని కానీ నాకు ఇలా కనబడిందని కానీ ఆ విధంగా కాదు. నా ఆలోచనను పంపించే ఆలోచన ద్వారానే తను రాయడం జరిగింది. మరి తన యొక్క ఆలోచన వెళుతూ ఉంది. అంటే ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమంటే అండి, ఇప్పుడు అందరికీ కూడాను మామూలుగా జనరల్గా మన అందరికీ కూడాను థాట్స్ ఎలా వస్తాయి, మనకి లోపల ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే అప్పుడు మనం దాని గురించి మాట్లాడతాము, అలా జరుగుతుంది. మన వాక్కులు వస్తాయి ఇలా. అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది, మాట్లాడతాము, పనులు చేస్తాము, కార్యం కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాం మనము అంటే కనుక ఇప్పుడు ధ్యానం చేస్తారు కొంతమంది, సాధన చేస్తున్నాం, చెయ్యగానే మన మాటలు మారిపోతున్నాయా, వాక్కులు మారుతాయా, చేష్టలు మారుతాయి అంటే వెంటనే మారిపోవు. అది అయితే దీనికి కారణం ఏంటంటే ఈయన ఇందులో తెలియజేశారు బాగానే. ఏమనంటే మనము అనేక జన్మల నుంచి మనము వస్తున్నాం. ఆయన ఇంకొక విషయం ఇందులో ఏం చెప్తారంటే, మనము మన ఆత్మ అనేది ఏమంటే సర్వాత్మ అంటాం కదా మనము. ఆ పూర్ణాత్మ దగ్గర నుంచే వచ్చాం మనం. చాలా గొప్ప ఒక ఎనర్జీ మంది, ఆ సర్వాత్మ యొక్క ఎనర్జీ మంది అంతా మనం అందరం కూడా. ఓవర్ సెల్ఫ్ నుండే వచ్చాము. ఓవర్ సెల్ఫ్ అంటే ఆయన యొక్క ఆ ఎనర్జీ నుంచిలో వచ్చామంటే ఆ ఎనర్జీ మనలో కూడా ఉన్నట్లే కదా. అప్పుడు మనం కూడా అంత గొప్ప ఎరుకుతో ఉన్నవాళ్ళమే మనం అంతా కూడా. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏదో ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యి మనము ఈ యొక్క శరీరంలోకి వచ్చాం. మనం ఒక పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు మనము ఈ శరీరంలోకి రాబడి ఈ శరీరంలో నివసిస్తూ మనము కొంతకాలం ఇలా గడపడం వల్ల ఈ శరీరమే నేను అనే భావనలోకి వచ్చేసి మనము ఇంకా పనులన్నీ చేస్తున్నాము. అలాగే ఇంకా ఏం జరుగుతుంది, స్త్రీ పురుషుల కింద అవ్వడం జరిగింది. అలాగే జన్మ తర్వాత జన్మ తీసుకోవడము, ఈ మొత్తము కూడా కారణం ఏంటంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి మనం రావడం జరిగింది అన్నట్లు చెప్పారు ఈయన. ఫెయిల్ అయ్యి ఇలా వచ్చాము, స్త్రీ పురుషులుగా విభజించబడ్డాము. అంటే ఏదో చేయాల్సింది చేయకపోవడం వల్ల ఇంకా మరింత జ్ఞానం తీసుకొని ఎదగడానికి వచ్చామంటారు. అది అంటే ఇక్కడ దాన్ని కంపేర్ చేయడం ఏంటంటే, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాము అనుకుందాము, అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగా ఫెయిల్ అయినప్పుడు అంటే మనము అంత గొప్ప సర్వాత్మ దగ్గర నుంచి ఉన్నవాళ్ళమే మనము, ఆ సర్వశక్తి ఉన్నవాళ్ళమే మనము. కానీ ఇక్కడికి వచ్చి ఈ శరీరంలో ఉండేసరికి దాని పరిమితంగా మనమే ఊహిస్తున్నాం, మనమే ఇమాజిన్ చేస్తున్నాం. ఇక్కడ మనం యువకి ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ అదే మెయిన్, ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే, అంత ఎరుకులో ఉన్న మనము స్త్రీ పురుషులుగా విభజన చెంది, చూడండి ఇక్కడ అంటే స్త్రీ పురుషులు కూడా ఉన్నది ఒకటే విభజన చెంది ఈ శరీరంలోకి వచ్చి కొంతకాలం ఉండేసరికి అదే నేను అనే భావనలోకి వచ్చేసి, అంటే నేను చేశాను, నేను నిద్రపోయాను, నేను ఇది చేస్తున్నాను, ఇలా నేను అంటూ నేను అనేది ఎవరంటే ఈ శరీరమే నేను కింద అయిపోయింది. అది లిమిట్ అవుతున్నాం, అంటే అన్లిమిటెడ్ అయిన అన్లిమిటెడ్ గా ఉన్నాం, మనం లిమిట్ చేసుకుంటున్నాము. ఈ ఆడ మగ డిఫరెన్స్ ఏమీ లేదు, అది ఒకటే ఎనర్జీ. ఆ ఓవర్ సెల్ఫ్ నుంచి వచ్చిన సెల్ఫ్లమే మనము అంటారు, అంతే కదా. అంశాత్మలం. మనం థింకింగ్ అండ్ డెస్టినీ గురించి మాట్లాడుతున్నాం. ఒక యువకుడుగా తనకున్న ఉత్సాహాన్ని, ఆ ఉత్సాహంతో తను తెలుసుకున్న విషయాలన్నీ, మన ఆలోచన ఎలా ఉంటుంది, డెస్టినీకి ఎలా మారుతుంది అనే అద్భుతమైన విషయాలు మనం మేడం గారి ద్వారా తెలుసుకుంటున్నాం. రత్నకుమారి మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, సో మనం అన్లిమిటెడ్ అయిన మనం లిమిటెడ్గా అనుకుంటున్నాం. రెండు వేరు కాదు, ఒకటే ఓవర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఒకటే ఎనర్జీ. ఇక్కడ బాడీలో వ్యక్తపరిచే విధానం వేరు ఉంది అనే విషయం చెప్పారు. సో ఈ బుక్ ఉద్దేశం ఏం చెప్తాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము కదా, ఇలాగ జన్మ తర్వాత జన్మ వస్తూ ఉంది. ఒక ఆడ మగగా డివైడ్ అయిన తర్వాత జన్మ తర్వాత జన్మ ఇలాగ వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క జన్మలో మనం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంటాము. అవన్నీ కూడా ఏమవుతాయి, జన్మని మొత్తం ముద్రల కింద పడిపోతాయి. ఓకే, మనం ఈ శరీరం వదిలి వెళ్ళిపోతాము. అప్పుడు దాంతోపాటు వచ్చే ఈ ముద్రలు ఉన్నాయి కదా, అవన్నీ ఉండిపోతాయి. అవన్నీ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మళ్ళీ జన్మ తీసుకుని వచ్చినప్పుడు ఈ శరీరంలోకి మన నోటితో మాట్లాడే మాట, మనం చేసే చేతలు, మన ఆలోచన దానికి రిలేటెడ్గా ఉంటాయి. ఓహో, మన ఆలోచన అంటే థింకింగ్, స్పీకింగ్ అండ్ డూయింగ్. థింకింగ్, స్పీకింగ్, డూయింగ్, వర్డ్స్, డీడ్స్ అండ్ థాట్స్, ఇవన్నీ కూడాను గత జన్మలో మనం అనుభవించిన, పడిన, మనం ఉన్న దానికి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకేసారి మనకి దాని నుంచి మనము చేంజ్ అవడం కోసం మనకి చాలా పడుతుంది. అందుకోసం మార్పు. ఇప్పుడు యువతకి, విద్యార్థులకి ప్రశ్న ఉంటది, అందరం ఒక దగ్గరనే ఉన్నాము, ఒక దగ్గరే జన్మించాము,
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒకలా ఎందుకు మాట్లాడుతూ ఉంటారు, ఒకలా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు, ఈ వ్యత్యాసం ఏంటి అనే దానికి ఇది అల్టిమేట్ ఆన్సర్. అవునండి. అయితే ఇప్పుడు మనం ఈ ముద్రల్ని చెరిపినప్పుడే కదా మనకి ఆ ఎరుక అనేది కలుగుతుంది. మెయిన్ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే అసలు మెయిన్ పర్పస్ మన ఏంటంటే మనము ఇలాగ ఈ శరీరంలో మనం ఒక పూర్ణాత్మగా అవ్వాలి, ఒక వికసించాలి మనము. ఎన్లైట్మెంట్ అంటాము, ఎన్లైట్మెంట్లో స్టెప్స్ ఉంటాయి. కానీ ఇందులో వికసించడం అంటే అది ఒకేసారి పుష్పం ఎలా వికసిస్తుందో మనం అలా వికసించాలంటే మన ముద్రలు అన్నీ కూడా చెరగాలి. రైట్, గత ముద్రలు పాస్ట్ ముద్రలు అన్ని చెరగాలి. అవి చెరిగినప్పుడు మాత్రం మనకి ఎరుక అనేది కలుగుతుంది. అప్పుడు దాకా కలగడం అంటే చాలా కష్టం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, అది ఏమంటే మనం ఎన్లైట్మెంట్ అయ్యేంత ధ్యానం మంది కానప్పుడు మన అసలు స్వభావం వస్తూనే ఉంటుంది ధ్యానం చేసి ఏం చేసినా కూడా. అంటే కొంత ఏదో కొద్దిగా ప్రభావం ఉన్నా అసలు మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది బయటికి. అంటే అనేక ముద్రలు ఉంటాయి కదా, ఒకటో రెండో చెరిపితే అవ్వవు కదా, అవి చాలా ఉన్నాయి కదా. ఇంకా ఎన్నో జన్మలు. ఎప్పుడు కూడా ఇంకో విషయం ఏమంటారంటే గత జన్మల కానీ ఈ జన్మ బెటర్దే దొరుకుతుంది మనకి. ఏమంటే ఇప్పుడున్న జన్మ గత జన్మ కన్నా బెటర్, ఒకదాని తర్వాత బెటర్ గా వెళుతుంది. ఇప్పుడు యువతకి ఇది అర్థం కావాలి, ఈ జన్మనే ఘోరంగా ఉందేమో అనుకోవడానికి లేదు. అంతకుముందు ఇంకా అంతకన్నా జరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఇదే అద్భుతమైన జన్మ, ఇది తెలుసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాము అంటే గత జన్మ ముద్రలు అవిటిని తీసేయాలి. ముందు తీసేయాలంటే దానికి ధ్యానము, యోగా ధ్యానం గురించి సజెస్ట్ చేస్తున్నారు మీరు. అందులో చెప్పారు అలాగా. దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వీటి నుంచి బయటపడగలుగుతాం. ఈ రచయిత చెప్పిన సజెషన్స్ అవి, తను సాధన చేసి ఇవన్నీ తెలుసుకున్నారు. యోగా చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానము, యోగా ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఈ కాన్షియస్లోకి ఎప్పుడైతే ఎరుకలోకి మనం వస్తామో అప్పుడు ఆ ఎరుక వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా అటంతట అవే తొలగిపోతాయి. ఓకే, ఎరుక తెచ్చుకోవడానికి సాధన చేయాలి. ఎరుక వస్తే ఆటోమేటిక్ గా ముద్రలు వెళ్ళిపోతాయి అవన్నీ కూడాను. యువత ఇప్పుడు డిలీట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయిగా, వద్దనుకునే అన్ని డిలీట్ చేస్తున్నారు. మనం ఎలా కంప్యూటర్ లోంచి చేస్తున్నారు, ఇందులోంచి కూడా ఇప్పుడు డిలీట్ చేసినప్పుడు మన ఎరుక కలుగుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే మనము ఇలా వికసిస్తామో, ఎప్పుడైతే మనము ఈ శరీరంలో ఉన్నాము, ఈ శరీరం మనం కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అంటే ఈ శరీరంలోకి నివసించడానికి వచ్చాం కొంతకాలం మనం అంతవరకే, ఈ శరీరం కాదు. ఇంకోటి ఏం చెప్తారంటే ఇప్పుడు మనము నిద్ర ఎలా అయితే నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఇంద్రియాలు ఏమీ పనిచేయవు. ఇప్పుడు మనము ప్రకృతికి మనకి మధ్యన లింక్, మనం ఏమనుకున్నాం ఏం చేస్తున్నాం అవన్నీ ఎలా చెప్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇది నా ఒక ఇంద్రియం, అలాగే నా కళ్ళు చూస్తున్నాయి, అలాగే చెవులు వింటున్నాయి, ఇవన్నీ కూడా మన ఇంద్రియాలు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు అనేది ప్రకృతికి మన లోపల ఉన్న దానికి సహకరిస్తున్నాయి. ప్రకృతిలో ఉండే మన ఈ ఇంద్రియాలు ప్రకృతికి మనకి మధ్య అన్వయపరుస్తున్నాయి. అయితే మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, నిద్రపోయినప్పుడు ఈ పంచభూతాలు ఏవి ఉండవు, పంచభూతాలు లేని స్థితిలో మనం ఉంటాం అన్నమాట. అవునండి. నిద్రపోతున్నప్పుడు అంటే అవి విశ్రమిస్తాయి. ఎందుకంటే మనం రోజు మొత్తంలోనంట అనేకమైన కలుషితమైన కూడా పడేస్తూ ఉంటాం. మనము ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాము. వాటికి అవి అన్నీ కూడా మళ్ళీ దానికి విశ్రమించడానికి ఈ నిద్ర అనేది ఉంది మనకి, విశ్రాంతి. ఎందుకంటే ఈ శరీరం వాటిని అన్నింటినీ మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. మనం అవన్నీ ఏ పడితే అవి వేసేస్తాం కదా మన లోపలికి. దానికి ఏమంటే రిపేర్కి అనుకోండి, దానికి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ కావాలి అన్నప్పుడు దానికి ఏమవుతుందంటే కొంచెం సమయం విశ్రాంతి కావాలి. ఓకే మేడం, అంటే ఏంటి నిద్ర యొక్క ప్రత్యేకత చెప్పబడ్డది. నిద్ర ఎందుకు ఇవ్వబడ్డది అంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఏవేవి అనవసరమైనవి అయితే వేసుకున్నామో ఆ అనవసరమైన వేసుకున్న అన్నీ కూడా రిపేర్ చేసుకుంటూ వాటిని ప్రాసెస్ చేసి ఆ పంచభూతాల్లోకి వదిలేస్తూ ఉంటాం మనం. అంటే రిపేర్ ఇన్ ద సెన్స్ అవసరం లేని అన్ని రిలీజ్ చేస్తాం నిద్రలో. నిద్ర యొక్క ప్రాముఖ్యత యువత విద్యార్థులు తెలుసుకోవాలి. రాత్రి లేట్ ఇన్ ద నైట్ పని చేయడం, దానివల్ల మీరు రిపేరింగ్ మెకానిజం ఆపుతున్నారా అని అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ కూడా విశ్రమిస్తాయి. అయినా కానీ అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు ఆగుతాయి. అయితే అంటారు అంతర్గతంగా కొంత ఆలోచన జరుగుతూ ఉంటుంది, అంటే కళలు వస్తూ ఉంటాయి కొన్ని. అయితే మనం నిద్ర లేసినప్పుడు మళ్ళీ మన ఇంద్రియాలన్నీ మళ్ళీ పనిచేస్తున్నప్పుడు మనకి ఆ రాత్రి జరిగినవి అంతగా గుర్తుండవు మనకి. కొన్ని కళ్ళ లేలగా వస్తాయి, అలా గుర్తుండవు. ఏమంటే ఎలా అయితే ఇలా జరుగుతూ ఉందో మనము నిద్ర లేసినప్పుడు నేను ఉన్నాను అనేది మనకు అర్థమవుతుంది. మళ్ళీ నిద్రకు ఉపకరించినప్పుడు మనం అలా ఇది ఒక రోజు గడుస్తుంది, అది ఒక జీవిత కాలం అనుకోవచ్చు. మనం ఒక జన్మ కింద భావించవచ్చు. మనము ప్రతిరోజు ఒక జన్మ అనుకోవచ్చు. మనం
రోజుకో జన్మ, రోజుకి ఒక పడుకున్నప్పుడు అయిపోయింది, లేచినప్పుడు మళ్ళీ ఒక కొత్త జన్మ లాగే. మళ్ళీ ఎలాగుందో ఇలాగే మనం అనేక జన్మలు, ఇప్పుడు రాత్రి పగలు అని ఎలా ఉన్నాయో అలాగే మనము కూడాను అనేక జన్మలు ఒకదాని తర్వాత ఒకటి అలా తీసుకుంటూ ఉన్నాము. ఏమంటే మృత్యు అనేది కూడా నిద్ర లాంటిది. పడుకోవడం, ఎలా అయితే పడుకున్నప్పుడు మన ఎరుకు ఉండదు కదా, పడుకున్నప్పుడు మనము నిద్రలోకి జారుకుంటాం, అప్పుడు మనము చేయడాలు అవి ఆలోచించడాలు అనేది ఉండదు ఇంకా అక్కడ. అలాగే అదే మాదిరిగా ఒక స్థితిలో ఉండిపోతాం అలాగా మనం. ఇప్పుడు అందరు అంటారు కదా నిద్రపోతున్నట్టే ఉన్నారు, వెళ్ళిపోయినట్టు లేదు, నిద్రపోతున్నట్టే ఉన్నారు అంటారు కదా. అదే రియల్. అదేంటంటే కొంచెం నిద్ర పొడిగింపు, అంతే డీప్ గా, ఎక్కువ టైం 8 గంటలు కాదు. అవును, కొంచెం టైం. అయితే దాని తర్వాత మళ్ళీ ఇంకొక వాళ్ళు మళ్ళీ శరీరం దొరికినప్పుడు మళ్ళీ ఆ ఇంద్రియాలన్నీ నిద్రలేస్తారు, మళ్ళీ నిద్రలేస్తారు. అదే మాదిరిగా జరుగుతుంది ఇదంతా కూడా ఒక ప్రాసెస్. జన్మ తర్వాత జన్మ అనేది నిద్రపోయి లేసినప్పుడు ఎలా ఉందో సేమ్ అంతే ఇది కూడాను. కొన్ని జన్మలు మనం అలా తీసుకుంటూ ఉన్నాము. లాంగ్ స్లీపే డెత్ అంటాం దాన్ని. డెత్ అనే పదాలు వాడద్దు ఇక్కడ నుంచి. లాంగ్ స్లీప్ అంటే ఎక్కువ డ్యూరేషన్ నిద్రపోవడాన్ని డెత్ అని తీసుకోవాలి తప్ప డెత్ అనే పదాలు వాడద్దు. మళ్ళీ పొద్దున్న నిద్ర లేవడం అంటే న్యూనెస్. దీనికి ఒక చిన్న బయట మామూలుగా జనరల్గా ఒక గురువు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను. ఏమంటే ఒక సద్గురు ఆయన ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారట. ఎందుకంటే ఆయన అలా తిరగడం, అందరితో మాట్లాడడం సరదాగా ఉంటుందట. అక్కడ ఒక పర్సన్ చూశారు, ఆయన కూరగాయలు అమ్మే చోట. అక్కడ ఆయన ఎలా ఉన్నారు అంటే చాలా బ్రైట్, కాంతి అనేది ఆ ఫేస్లో కనబడుతుంది, బ్రైట్గా ఉన్నారంట. ఉంటే అతని దగ్గరికి వెళ్తే అతను నవ్వారంట. చూసి ఈయన నవ్వడం జరిగింది. వెళ్ళి కూర్చున్నారన్నమాట ఆయన పక్కన. ఆయన నవ్వుతూ ఆయన చెప్తున్నాడు అనమాట, తను అంటే వాళ్ళందరికన్నా కూడా ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు ఆయన. ఒక డిఫరెన్స్ వెలుగు ఉంది ఆయన దగ్గర, ఒక వెలుగు అంటే కాంతి మనకు తెలిసిపోతుంది. చూడండి, నవ్వు అనేది మనకి ఆటోమేటిక్గా మన నుంచి వచ్చేస్తుంది వాళ్ళు చూడగానే. ఏమంటే అది పూర్ణత్వం పొందిన వాళ్ళది అది. అప్పుడు తన గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు ఆయన. ఏమనంటే తను గతంలో చాలా అనారోగ్యానికి గురయ్యాడు ఆయన. ఎలా అంటే అసలుకి శరీరం అనేది సహకరించట్లేదు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళ మాదిరిగా అలా అయిపోయింది శరీరం అనేది. లోపల అనేక రోగాలు మొత్తం చుట్టుముట్టేసినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన్ని అందులో ఉంచారు. డాక్టర్స్ అంతా టెస్టులు చేసి అవి ఇవి ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన ఒక్కరోజే బతుకుతాడు అని చెప్పారు. ఇంకా రేపు ఆయన ఉండడని చెప్పేశారు, బతకడం అని. ఆయన చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ భార్య వాళ్ళు ఉండడం జరిగింది. ఇంకా మళ్ళీ మరుసటి రోజు చూశారు, మళ్ళీ ఆ రోజు ఉన్నాడు ఆయన. మళ్ళీ మరుసటి రోజు అంటే అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన కూడా ఏమనుకుంటున్నాడు, ఈ రోజు నేనున్నాను, ఈ రోజు ఉన్నాను, నేను జీవించాను, రేపటికి నేను ఉన్నాను అనేది ఇంకా అర్థమైపోయింది దానికి. అంటే డాక్టర్ ఏం చెప్పాడు, రేపు ఉండరు అని. బతకడు, అదే ప్రతిరోజు రేపు అనుకుంటున్నాడు. అలా జరుగుతుంది ఆయనకి. ఇంతకు విచిత్రం అది, వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా డాక్టర్ చేతిరెత్తేసారు, ఏదో ఉన్నాడు కాబట్టి ఏదో మందులు వేస్తున్నారు, ఇంకా ఆయన బతకడన్నారు. వాళ్ళు కూడా ఇంట్లో కూడా వాళ్ళ భార్య వాళ్ళంతా కూడా ఆయన ఉండేది ఒక్కరోజే కదా అని వాళ్ళు వస్తున్నారు. అలా వస్తూ ఎంత అయిపోయింది, 1-2 నెలలు అయిపోయింది. ఓహో, ప్రతిరోజు కూడా ఒక్కరోజే అనుకుంటూ 2 నెలలు గడిచిపోయింది. 2 నెలలు గడిచేసరికి భార్య రావడం మానేసింది. ఏంటి రోజు అనుకుంటున్నా అని. రోజు వాళ్ళు ఏదో తినక ఇంట్లో కూడా చాలా ఉంటుంది కదా వాళ్ళ ఇబ్బందులు అవి పడి. ఎలా అంటే ఇంకా రోజు అంటే ఈ ఆఖరి రోజు అనుకుంటా వచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు మధ్యతరగతి లేని కుటుంబాల్లో చాలా దారుణంగా ఉంటాయి. సో ఏమంటారు దీని గురించి కన్క్లూజన్ లో? అలా జరిగిన తర్వాత ఏమైందంటే ఆయన్ని వాళ్ళ బెడ్ కావాలి, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ కావాలని ఆయన తీసుకెళ్లి ఇలా వరండా లాగా బయట ఉంటాయి కదా అక్కడ అందులో పడేశారు. ఇంకా ఆయన కింద పడేసిన తర్వాత అక్కడ కూడా ఇంకా ఆయన ఏదో ఒక ట్యాబ్లెట్ ముందు వేస్తున్నారు, ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా ఊడ్చేది అది మొత్తం కూడా ఆయన మీద పడుతూ ఉండేదంట. అలాగే చూడండి ఆ స్థితిలో కూడా ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు, వర్తమానంలో ఉన్నాడు. ఈ రోజే ఆయన ఆఖరి రోజు, ఈ రోజే నేను బతుకున్నాను అంటే జననానికి మృత్యువుకి మధ్యన మనకి చాలా గ్యాప్ ఇచ్చుకుంటాం మన అందరం కూడా. ఆయన ఆ గ్యాప్ లేదు ఇంకా ఆయనకి. జననము మరణం 2 పక్కనే ఉన్నాయి. ఇంకా ఆ గ్యాప్ లేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ విధంగా అంట 2 నెలలు గడిచిందంట. మళ్ళీ మొత్తం 4 నెలలు గడిచేసరికి ఆయన లోపల నుంచి ఆయనకే తెలీదు ఒక వెలుగు లాంటిది వచ్చేసి మొత్తము కూడా అసలు చేంజెస్, మార్పు మొత్తం వచ్చేసి ఆయన ఈ రోజు ఉన్న స్థితి వచ్చేసింది ఆయనకి. అది ఆ వెలుగే వీరు చూశారు. అంటే చూడండి ఆయనకి ఆ లోపల అంటే 4 నెలలు
కేవలం 4 నెలలు వర్తమానంలో ఉండి తను 24 గంటలే ప్రణాళిక, ఇవాళ ఒక్క రోజే నేను అని ఉంటున్నా. ఉంటే అని 4 నెలలు గడిపేసరికి ఆయనలో అంత అద్భుతాలు జరిగినాయి. ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ కి అంత పవర్ ఉంది. ఎగ్జాంపుల్ అది. అంటే చూడండి, వండర్ఫుల్ మేడం, ఇది అల్టిమేట్. అంటే మనం ఆ ఎరుకుతో మనం జీవిస్తే మనలో చేంజెస్ వస్తాయి. ఎలాగా చూడండి, మనం ఒక్క రోజు ఉంటామని కానీ చేసే పనులు ఎరుకుతో చేస్తాము. 100% ఒక్క రోజే కదా మనం జీవిస్తున్నదని మనం చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలే చేస్తాం. అవును, వండర్ఫుల్. చెత్తది ఏనో ఇది అల్టిమేట్ మొత్తం క్లాసికల్ స్టోరీ చెప్పారు. అయితే ఇప్పుడు మరి శరీరము, ఇప్పుడు ఎట్లా శరీరం గురించి వచ్చింది కదా, శరీరం గురించి సైన్స్ ఏం చెప్తుంది, వీరేం చెప్తారు రచయిత? ఈ విషయం మెయిన్ ఏమంటే ఇక్కడ శరీరం గురించి చెప్పినప్పుడు మనం ఏమంటాము, మనకి ఈ శరీరం ఎలా వచ్చిందో తెలుసు మనకి. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో శరీరం వచ్చింది అనేది సైన్స్ పరంగా అందరికీ తెలిసిన విషయం అయింది. కానీ మనము ఈ శరీరంలోకి ఎలా వచ్చాము అనేది ఎవరికి తెలియంది. ఓకే, ఇప్పుడు ఈ శరీరంలోకి మనం ఎలా వచ్చామని తెలియదు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది దానికి సంబంధించి. అది ఏమంటే శరీరమే మనం అని భ్రమలో ఉన్నాం కదా. Right. అతను అంటాడు మాట, చిన్నప్పుడు కూడా అతను అదే అనుకుంటాడు. అందరికీ అసలు ఎరుకే లేదు. రైట్. ఈ శరీరము నేను కాదు అనే ఎరుక లేదు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏంటి అనే ఎరుక అనేది లేదు. తనకు చిన్నప్పుడే కలిగింది ఆ ఎరుక అనేది. ఆయనకు రచయితకి నేను ఎవరిని, నేను ఎలా వచ్చాను, నేను అంటే ఏంటి అది తెలుసుకోవాలంటే ఎరుక కలిగింది. మనకి రమణ మహర్షి చెప్పారు. అవును, అదే ఇతను తనకు కూడా కలిగింది అది. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆయన, ఈ శరీరం వచ్చిన తర్వాత కూడా ఆ సోలు, ఆత్మ అనేది, ఆ ఆత్మ శకలం అనేది, ఇక్కడ ఆత్మని కూడా వాడరైనా ఆ ఎనర్జీ గానీ, ఎనర్జీ అంటారు, ఒక శక్తి, అది రావడం అనేది వెంటనే జరగదట. అది ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు మనకి ఎరుకనే స్టార్ట్ అవుతుందట. ఓహో, బాడీ అయితే నార్మల్ గా సైన్స్ చెప్పినట్టు బాడీ వచ్చేస్తుంది. అలాగా ఆ ఎరుకు అనేది, ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే దాని లోపల ప్రవేశిస్తుందో అప్పుడు మనకి ఎరుకు కలుగుతుంది. అది స్పెక్, ఒక స్పెక్. అది ఎప్పుడైనా జరగచ్చా మేడం? అది ఎప్పుడైనా ధ్యాన సాధనతో జరగచ్చు, ఏ ఏజ్ లో అయినా జరగచ్చు. అంటే ఒక్కోసారి సంవత్సరము, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలోనో, 4 ఏళ్లలోనో కూడా రావచ్చు. ఆ శరీరంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడే దాంట్లో ఎరుక అనేది కలుగుతుంది అనే విషయం కూడా చెప్పడం. అందుకే పిల్లల్ని మనం చూసినప్పుడు సడన్ గా ఒక షిఫ్ట్ తీసుకుంటారు. 1 year కాగానే ఒక డిఫరెంట్ గా మాట్లాడడం. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్ లో ఇంకా డిఫరెంట్ గా ఉండడం, ఇది గమనిస్తూ ఉంటాం మనం. అంటే ఆ ఎనర్జీ అలా రీచ్ అయింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శరీరం అనేది మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది చూసినా అది మారుతూనే ఉంటుంది. అది నశిస్తుంది, మారుతుంది. కానీ నశించింది, మారంది ఒకటి ఉంది. అదే ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆత్మశకలం అనుకుంటాము అనండి ఏదైనా కానీ. అది అనేది అది మార్పు చెందదు, అది ఎప్పుడు ఉంటుంది. ఈ మార్పు చెందేదంతా కూడా మన శరీరము ఇదే. తను అంటాడనమాట, చెయ్యికి అదే మనం అగ్గిపెట్టెల్లోకి పెట్టి గీస్తే కాలుతుంది కదా, అంటే ఇది నశిస్తుంది. ఈ శరీరం నశించింది అంటే ఇది కాలింది నాకు అని చెప్తున్నాము. అంటే శరీరం కాలినా కూడా మన లోపల ఒకటి కాలింది అంటున్నాం అంటే అది ఒకటి చెప్తుంది మనకు. అక్కడ కాలిందని చెప్పేది ఇది కాదు, కాలిందని చెప్పదు. అదే ఈ కాలింది, అవును, కాలిందని చెప్పాడు చెప్తాడు ఆయన. ఇది మాట్లాడదు, దీన్ని మాట్లాడే అంత లేదు దీనికి. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? బయట అంతా కూడా రీసెర్చ్ దేని మీద చేస్తున్నారు మీరు? ఈ బాడీ మీద చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన హార్ట్ బీట్ ఉంది లోపల, అలాగే డైజెషన్ సిస్టమ్ ఉంది. ఇదంతా కూడా ఈ శరీరంతో నడుస్తుంది. కానీ ఆ లోపల ఉన్నది వేరు, డిఫరెంట్. అది దానికి సంబంధించినది సైన్స్ చెప్పలేదు. సైన్స్ బాడీ గురించి మాత్రం చెప్తుంది, లోపల లివర్ గురించి చెప్తుంది, దాని గురించి వీటి గురించి మాత్రమే చెప్తుంది. కానీ నీకు దీని లోపల ఉన్న ఆ శకలం గురించి అది చెప్పలేదు. ఈ ఆత్మ శకలం గురించి బియాండ్ సైన్స్. సైన్స్ శరీరం గురించి చెప్తుంది, అవన్నీ నిజాలే. అవును, కానీ దాని బియాండ్ నడిపించే ఆ ఎనర్జీ గురించే ఈ థింకింగ్ అండ్ డెస్టినీ గురించి చెప్పబోతున్నాం. వండర్ఫుల్ మేడం. సో చివరగా మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇవాళ? ఏం చెప్పబోతున్నారు, ఏంటి మీ మెసేజ్? నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఏం చెప్తారు మేడం? అంటే మనం ఈ రోజు తెలుసుకున్నది కూడా మన అందరికీ యూత్ కూడా తెలియవలసింది ఏమంటే, ఎరుకుతో మనం జీవించినప్పుడు ప్రతి పని మనము కరెక్ట్గా చేయగలుగుతాము. ఇప్పుడు ఏమంటే ఏం జరిగినా ఈ ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నీ కూడాను ఎక్కడి నుంచి జరుగుతుందంటే యువత నుంచే వస్తుంది. ఏది అందినా దేశానికి, ఈ ప్రపంచానికి ఏది అందినా కూడా యువత నుంచే. కాబట్టి విషం చిమ్మినా యువతే,
అలాగే ఒక ఎనర్జీ, ఒక కాంతిని విరజమ్మినా కూడా యువతే. ఎస్ కాబట్టి మనము ఎరుకుతో ఉండి ఒక పని చేయాలి అంటానికి మనం ఎగ్జాంపుల్ ఒక రైటర్ ఆయన చెప్పడమే కాదు, ఆయన తన యొక్క స్వయం అనుభవం చెప్పారు ఆయన Yes, థింకింగ్ అండ్ డెస్టినీలో, అది తెలుస్తుంది. అలాగే మనం ఇంకా అనేక మంది చెప్పింది వింటూ ఉన్నారు. యువతలో యువ కార్యక్రమంలో ఎంతో మంది చెప్పారు. ఎవరు ఏం చెప్పినా ఇక్కడ మనం చెప్తుంది లాస్ట్కి ఏంటంటే ఎరుకుతో ఎలా జీవించాలి, మనం ఎరుకుతో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి ఎస్ అనేది. అంటే ఇప్పుడు మనం ఇది చెప్పాము, వాళ్ళు ప్రాక్టికల్ వాళ్ళ మీద అప్లై చేసుకోవచ్చు. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ అలా చేసుకోవడం వల్ల తెలుస్తుంది. అలాగే మనం ముందు ఎపిసోడ్లో కూడా ఇంకా కొత్తగా ఇంకా మీరు వినకుండా ఉండే విషయాలు కొన్ని ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి మనము అంటే నా జ్ఞాన పరిధిలో నేను ఎంత అందించగలను అంత అందించడం కోసము అందిస్తాను నేను ఆశిస్తాను. వండర్ఫుల్ మేడం, ఒక టీచర్గా అద్భుతంగా అందిస్తున్నారు మీరు. ఒక టీచర్గా ఒక విద్యార్థులకు ఎలా చెప్పాలో, ఎలా చెప్తే వింటారో అలా అద్భుతంగా అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి ధ్యాన యువ థింకింగ్ అండ్ డెస్టినీ. మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ రోజు నుంచి మనం ఈ ఎపిసోడ్ తెలుసుకోబోతున్నాం. అసలు శరీరం ఎలా వచ్చింది తెలుసుకున్నాం మనం. అసలు ఈ రచయిత, అసలు ఈ పుస్తకం ఇప్పుడు మీకు ఎందుకు అందించబడుతుంది, మీలాంటి ప్రశ్నలు తనకు వచ్చాయి. ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకి ఎప్పుడూ ఒకసారి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వీరికి 7వ ఏట వచ్చింది. 14 సంవత్సరాలు నేను తెలుసుకోవాలన్న తపనలో 14 సంవత్సరాల్లో 2 సార్లు ఏదో తెలియని ఒక ఎనర్జీ తనలో రీచ్ అవ్వడం గమనించారు. మీకు కూడా ఏదో ఒక దశలో జరిగి ఉంటుంది. సో మనకున్న అన్ని ప్రశ్నలకి సమాధానం వారు తెలుసుకున్న అనుభవ జ్ఞానం ప్లస్ వారి పరిశోధన. ఏదో నాకు అనిపించింది, నా కళలో ఇలా జరిగింది, నాకు వాళ్ళు వచ్చి చెప్పారు, ఇలా కాకుండా తన అనుభవ జ్ఞానాన్నే అందించాను అని చెప్పారు. అంటే యువతగా, విద్యార్థిగా తను ఏం తెలుసుకొని ప్రపంచానికి పుస్తకం అందించారో మేడం గారు ఒక టీచర్గా ఈ పుస్తకాన్ని బాగా చదివి వారి ఓన్ వేలో అందిస్తున్నారు. ఎందుకంటే ప్రతి యువత, వారి మెసేజ్లో చెప్పారు, యువతే దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు. ఏదైనా ఒక అద్భుతమైన విషయం బయటకు వస్తుందంటే యువత ద్వారానే కదా. కాబట్టి మీరే మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది యూట్యూబ్లో పుస్తక రూపంలో ఉంది, తెలుగులో మనం అందిస్తున్నాం. ఈరోజు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏమనిపిస్తుంది ఈ విషయాలు విన్న తర్వాత, ఇందులో ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. థింకింగ్ అండ్ డెస్టినీ కొనసాగిస్తూ ఉందాం. మనం ఎన్నో ఎపిసోడ్స్ విందాం, డిఫరెంట్ విషయాలు విందాం. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.